2007లో మహాసంకల్పం చేసి ఆయన మన సమాజానికి పెద్ద పండుగనిచ్చారు. ఈ పండుగ యాక్చువల్గా మనం 19 తరగతి జరుపుకోవాలి. మహాశివరాత్రి రోజుల కారణంగా జరుపుకోలేకపోయాము. పాశ్చాత్య దేశాల్లో ఎంతోమంది యువత వాలంటీర్ రోజు పుష్పగుచ్చాలు ఇచ్చుకొని అన్యత్వాన్ని పోగొట్టుకొని శీలాన్ని పోగొట్టుకొని గర్భవతులై ఆత్మహత్యలకు పాల్పడి సంతానాన్ని కానీ రకరకాలుగా విడదారి పడుతూ ఉంటే మన భారతదేశం మన కావునని పూజ్య బాపూజీ గారు 2007లో మహాసంకల్పం చేసి ఈ మహా తల్లిదండ్రుల పూజా దినోత్సవ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. అది ఈనాడు మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా దిగ్విజయంగా జరుగుతున్నది. కాబట్టి మనందరం ఒక సంవత్సరం కనీసం మనం రోజు మొక్కుతాము కొంతమంది మొక్కవచ్చు, కొంతమంది మొక్కకపోవచ్చు. కనీసం సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులను పూజించుకునే ఈ కార్యక్రమానికి హాజరైతే మనకు వారు గుర్తుంటారు. సార్ గారు చెప్పినట్టు వారు వృద్ధాశ్రమానికి పంపకుండా మనకు ఆలోచన వస్తుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇలాంటి మంచి కార్యక్రమాలకు ఎంతమంది పిలిపించినా రావట్లేదు. దగ్గర 150 మంది చెప్పాను, మన దగ్గర 40 మంది కూడా లేదు. ఇక్కడ ఇది ఆశ్చర్యకరమైన విషయం లేదు. ఇది సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేటువంటి ప్రోగ్రాము. దీనికి అందరూ హాజరు కావాలి. అప్పుడే పిల్లలు మన అనుదానం నడుచుకుంటారు. మన ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి ఏం తెలుస్తుంది, వాళ్ళ వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు జరిగితే మీరందరూ ఇచ్చేసి ఇలాంటి కార్యక్రమం చేయవలసిందిగా ఉన్నవి. ఇంకా కొంతమందికి కార్యక్రమం మిగిలి ఉంది. వారికి అయిన తర్వాత అల్పాహార కార్యక్రమం ఉంది. మీరందరూ అల్పాహార కార్యక్రమాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా ఉన్నది. ఎవరు కూడా అల్పాహారం స్వీకరించకుండా వెళ్ళకూడదు.